నువ్వు ఎంతగా దేవుని సన్నిధిని, పాద సన్నిధిని కోరుకుంటున్నావో అంత మంచి ప్రార్థన పరుడు అన్నమాట. 10 ఏళ్ళ లోపు వయసు, నిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ దారే పోతా ఒక దైవజనుడిది క్రైస్తవ గృహం అని గుర్తుపెట్టి మా అమ్మగారు వచ్చి, ఎవరండి అంటే నేను పాస్టర్ గారిని అంటే, అయ్యా అలాగా లోపలికి రండి, రేయ్ మీరు గోల చేయబోకండి, అయ్యగారికి అన్నం పెడదాం. ఆ రోజు మా ఇంటి వంట వంకాయ కూర. కోపంగా నిలబడి, దైవ సేవకుడికి ఏమో భోజనం ఇదే, మొదట ఆతిథ్యం చేయడం నేర్చుకోండి అని కసురుకొని వెళ్ళిపోయాడు. మా మమ్మీ లోపలికి వచ్చి కళ్ళు తుడుచుకుంటా ఉంది. నాకు సైలెంట్గా ఉంటాం రాదు. దగ్గరికి పోయి, మమ్మీ పాస్టర్ గారులు వెజిటేరియన్ తినరా, వాళ్ళు మాంసమే తింటారా వేసి పెట్టి కొట్టింది నన్ను. దేవునికి ఏమేమి బెస్ట్ ఏంటి చికెనా, బెస్ట్ ఏంటి మటనా? నువ్వు దేవునికి పెట్టగలిగిన భోజనం ఏమిటి, దేవునికి ఇవ్వగలిగిన ఆతిథ్యం ఏమిటి? వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ముగించి బయటికి రావాలి. నేను అంటాను, ఈ 10 అనుభవాలు నీ సాష్టాంగ పడిపోయిన అనుభవం అది. తన శిరస్సు అయిన పాదాల మీద పెట్టింది, తనకు విలువైనదైన పాదాల మీద పూసింది, మానక ముద్దు పెట్టుకుంటూనే ఉంది. అలాగా అంటే ఆయన పాద సన్నిధిని ఎంతగా కోరుకుంటోంది, ఎంతగా ఇష్టపడుతోంది అంటే గబగబా ఏదో తన కష్టం బాధ చెప్పుకొని వెళ్ళిపోవాలనే ఉద్దేశం లేదు. అక్కడ ఉండాలనిపిస్తుంది, కాసేపు గడపాలనిపిస్తుంది, ఇంకాసేపు కూర్చోవాలనిపిస్తుంది. ప్రార్థన అంటే కష్టాలు చెప్పుకొని బయటపడిపోయే వ్యవహారం కాదు. కలెక్టర్ ఆఫీసులో పెట్టిన స్పందన కార్యక్రమానికి వెళ్ళి నీ పేరు వచ్చేదాకుండి కాగితం ఇచ్చి దండం పెట్టుకుని వెనక్కి వచ్చేస్తాం కాదు. ప్రార్థన అంటే ఆయన కాళ్ళ మీద పడిపోవటం, కన్నీళ్ళతో కడగటం, ముద్దు పెట్టుకోవడం, ఏదో విధంగా ఇంకాసేపు గడపాలి అనిపించడం. నువ్వు ఎంతగా దేవుని సన్నిధిని, పాద సన్నిధిని కోరుకుంటున్నావో అంత మంచి ప్రార్థన పరుడు అన్నమాట. ఎంత గబగబా కష్టం చెప్పుకొని వచ్చేద్దాం అనుకుంటున్నావో అంత ఆపద మొక్కల ప్రార్థన ఇది. ఆయన ప్రార్థన చేసేందు రాత్రి గడిపాను. ప్రార్థన చేయటం వేరు, ప్రార్థనలో సమయం గడపటం వేరు. Soaking in the spirit of Almighty, soaking in the presence of the God Almighty. ఆయన సన్నిధిలో నానబెట్టబడిన అనుభవం. ఎంత మురికి వస్త్రమైన రాత్రి అంతా నానబెడితే యేసు రక్తమే తెల్లారికి సెట్ అయ్యిద్దిగా. వదలని వండి మరకలు జీవితంలో ఉన్నాయా? రాత్రి అంతా నానబెట్టు, ప్రార్థనలో ఉండు, కూర్చో. ఆ పాదాలు దొరికి వదిలిపెట్టబాక. కన్నీళ్ళతో కడుగు, తల వెంట్రుకలు తొడు, పోయి ముద్దు పెట్టుకుంటా ఉండు. ఎంతసేపు ఉండగలవు ఉండు. చాలామంది దేవుని సముఖం కలిగింది కనుక గబగబా మనం బాధ ఏంటో చెప్పేసుకుందాం. దొరికింది కనుక చెప్పేసుకుందాం, దొరికింది కనుక వదిలిపెట్టొద్దు, గట్టిగా అక్కడే కూర్చొని ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని పాద సన్నిధిలో గడిపిన అనుభవం వల్ల వచ్చే ఆశీర్వాదాలు అక్కడ నువ్వు చెప్పిన మాటల వల్ల ఉండదు, అక్కడ నువ్వు గడిపే సమయాన్ని బట్టి ఉంటుంది. ఎన్ని మాటలు చెప్తే అంత ఆశీర్వాదం అనుకుంటే ఈ కంటతో బట్టి దండకం చదవడమే పట్టుకెళ్ళి కూర్చొని. నువ్వు ఎంత సమయం గడుపుతున్నావో, ఎంతగా పాదాల మీద ఉంటున్నావో, ఎంతగా కన్నీటితో కడుగుతున్నావో, ఎంతగా ముద్దు పెట్టుకుంటున్నావో, అది ప్రార్థనా జీవితం అంటే. ఒకటి శుద్ధీకరణ ప్రార్థనతో స్తుతులు స్తోత్రాలు చెల్లించడం అయితే, రెండవది సాష్టాంగపడడం, మూడవది ఆయన సన్నిధి నువ్వు ఎంత కోరుకుంటున్నావో, ఎంత ప్రేమిస్తున్నావో ఆ ప్రేమనంతా వ్యక్తం చేయడం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏ విధంగా నీ ప్రేమను వ్యక్తం చేయాలనుకున్నావు యేసు ప్రభుకి? నువ్వు ఆయన ఎంతగా కోరుకుంటున్నావు, ఎంతగా ప్రేమిస్తున్నావు, ఎట్లా చెప్పాలనుకున్నావు? అది సరైన ప్రార్థనా జీవిత క్రమం. సరే కోరుకున్నావు, నువ్వు సన్నిధి నాకు చాలా ఇష్టమైన, నువ్వు నాకు కావాలయ్యా, నన్ను వదిలిపెట్టి ఎలబాకయ్యా అన్నావు, బాగానే ఉంది. ఆ నెక్స్ట్ ఏం చేసావు? మరి నాకు ఏమి ఇస్తావు ప్రభువా, నాకు అది ఇవ్వండి ప్రభువా, నాకు ఇది ఇవ్వండి ప్రభువా, డబ్బులు ఇవ్వండి ప్రభువా, బంగారం ఇవ్వండి ప్రభువా, కార్లు ఇవ్వండి ప్రభువా, బంగళా గట్టి కృప ఇవ్వండి ప్రభువా, మా వీధిలో నాకున్న కారు ఇంకెవడు కొనకూడదు ప్రభువా. ఇట్లాంటివి చేద్దామా? నాలుగో మాట ఏంటి తెలుసా? అయ్యా కాస్త నా ఆతిథ్యం స్వీకరించండి బాబు,
అని త్వరగా సిద్ధం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి ఏమి ఇవ్వగలం మనం? ఇదిగో ఈ ఆదికాండం 18 అధ్యాయం మొదలుకొని భూమి మీద భక్తులందరికీ అదే అలవాటైపోయింది. సరైన కూర పెడితే ఆశీర్వాదాలు వస్తాయని. మా చిన్నప్పుడు కొంతమంది దైవజనులు మా ఇంటికి వచ్చి ఆ మాట మాట్లాడడం మేము విన్నాం మా చెవులతో డైరెక్ట్గా. మంచి భోజనము పడితే మంచి ఆశీర్వాదాలు వస్తాయి. ఓసి మరి మంచి భోజనం పెట్టలో ఉండే పరిస్థితితో ఇక్కడ కర్మ అంతే. ఇంకా ఎవడైనా సరైన కూర పెడతాడు ఆడే. ఒకసారి నేను చిన్నపిల్లలు నా మాత్రం 10 ఏళ్ళ లోపు వయసు, నిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ దారే పోతా ఒక దైవజనుడిది క్రైస్తవ గృహం అని గుర్తుపెట్టి మా కొంపకొచ్చాడు. మా అమ్మగారు వచ్చి ఎవరండి అంటే నేను పాస్టర్ గారిని అంటే, అయ్యా అలాగా లోపలికి రండి, ఎండవేళ వచ్చారు, మధ్యాహ్నం వచ్చారు, భోంచేస్తారా అంటే పెట్టండి అన్నాడు. మమ్మల్ని పిల్లలందరినీ తీసుకెళ్ళి గదిలో తలిపేసి, రేయ్ మీరు గోల చేయబోకండి, అయ్యగారికి అన్నం పెడదాం. ఆ రోజు మా ఇంటి వంట వంకాయ కూర, పప్పుచారు, తాజాగా వండిన కూరలేగా. అయినా అయ్యగారు కదా అని చెప్పేసి బోనస్గా 2 గుడ్లతో ఒక అట్టు వేసి ఆమ్లెట్ వేసి పెడితే, లేదు అట్టట్ట గెలికాడు, ఆమ్లెట్ కడిగి తినాలే, అట్టట్ట గెలికి వదిలేసి కోపంగా నిలబడి, దైవ సేవకుడికి ఏమో భోజనం ఇదే, మొదట ఆతిథ్యం చేయడం నేర్చుకోండి అని కసురుకొని వెళ్ళిపోయాడు. మా మమ్మీ లోపలికి వచ్చి కళ్ళు తుడుచుకుంటా ఉంది. మేము పిల్లలను గమనిస్తానే ఉన్నాం. నేను పోయి మెల్లిగా మా అక్క అన్నయ్య తర్వాత నేను, కానీ వాళ్ళిద్దరూ కొంచెం సైలెంట్గానే ఉంటారు, నాకు సైలెంట్గా ఉంటాం రాదు. దగ్గరికి పోయి, మమ్మీ పాస్టర్ గారులు వెజిటేరియన్ తినరా, వాళ్ళు మాంసమే తింటారా వేసి పెట్టుకొట్టింది నన్ను. పనికి మళ్ళీ దైవజన్ గురించి మాట్లాడతావా, నాశనం అయిపోతా, పోలాపలవా, సేవకుల గురించి మాట్లాడే శాపొచ్చేద్దరే అని ఒకటి సరిసి నన్ను లోపల తోసేసింది. ఏదన్నా జవాబు చెప్తే బాగుండేది, చెప్పకుండా కొట్టి తోసేసింది లోపల. కాబట్టి ఇప్పటికే డౌట్ అట్లా ఉండిపోయింది నాకు. పాస్టర్లు శాకాహారం తినరా, పాస్టర్ అంటే మాంసాహారమే పెట్టాలా? ఇంత ఇస్సాకు బ్యాచీలాగా ఉంది కదా. పెద్ద కొడుకును దీవించాలంటే ఏం పెట్టాలంట? వేటాడిన రుచికరమైన మాంసమును పెడితే తిని తృప్తి పొందితే అప్పుడు దీవించ, లేదా కన్న కొడుకును కూడా దీవించడు కూర పెడితే తప్ప. నేను ఒక ఫార్ములా చెప్తాను మీకు, పట్టుకోండి. 1 కేజీ కూర 1/2 కేజీ కూర పెడితే ఆశీర్వాదం వచ్చేలా ఉంటే భూమి మీద శాపగ్రస్తుడు ఎవడుంటాడు అసలు? 1/2 కేజీ కూర ఎవడని పెట్టలేడా? గౌరవంలో మర్యాదల్లో నన్ను మొన్న అడిగారు పాస్టర్ గారు నేటి క్రైస్తవ సమాజంలో చికెన్ పాత్ర ఏంటి అన్నాడు. అమ్మ ప్రతి పాత్ర చికెనే కదరా, ఇక చికెన్ పాత్ర ఏంటని అడుగు ఉంటే, అట్ట కాదులే చెప్పాయా నువ్వు అంటే నేను అన్నాను, అది వచ్చి మర్యాదల్లో కూర్చుందయ్యా, భక్తిని తగ్గిస్తుంది, పరిశుద్ధ జీవితాన్ని ప్రార్థన జీవితాన్ని తగ్గించే ప్రమాదం ఉంది, నిద్రమత్తు కలుగు చేసే ప్రమాదం ఉంది, తిండిపోతుగా నిద్రమత్తుగా మార్చే ప్రమాదం ఉంది. అయినా సరే అట్లీస్ట్ చికెన్ పెట్టకపోతే అది మర్యాద చేసినట్టు కాదు. జీడిపప్పులు ఇంకా రేట్ ఎక్కువగా, మష్రూమ్స్ ఇంకా రేట్ ఎక్కువగా, అవన్నీ గడ్డి కింద లెక్క. ఓ జీవరాశిని బలిచ్చి యేసు రక్తం ఇచ్చి. విజయనగరం జిల్లాలో మొన్న ఒక పాస్టర్స్ మీటింగ్ జరిగింది. ముగింపులో వందన సమర్పణ చేయమంటే ఆ పాస్టర్ గారు ఏం చేస్తాడు తెలుసా? ప్రియులారా, దైవజనుల కోసం నడిచేయి, ఎగిరేయి, ఈదేయి అన్నీ వండామమ్మ. దూరం మార్గం ఎగిరేయి ఉండాడంట, ఈదేయి ఉండాడంట, నడిచేయి. అమ్మ బాబోయ్, నాకు బీపీ వచ్చేసింది. నేను అన్నాను, మరి కాటేసేయి ఉండలేదా? ఉండేవలసిందిగా. ఆ ఊరుగాను నువ్వు పద్యానికి జీవరాశులను పెడితే తప్పు లేదురా, నేనంటే వచ్చింది సావు నీకు.
ఆతిథ్యం ప్రార్థనలో, మన జీవితంలో, మన ప్రార్థన గదిలో దేవునికి మనం వండి పెట్టగలిగిన పదార్థాలు ఏమిటండి? ఆయనకి ఇష్టమైన ఒక మహిమ కలిగిన ఆరాధన మనం చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. దేవునికి ఏమేమి బెస్ట్ ఏంటి? చికెనా? బెస్ట్ ఏంటి? మటనా? రొయ్యలు? ఇంకేంటి? మా చిన్నప్పుడు ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చేవాడు. ఆయనకి నాటుకోడి అంటే చాలా ఇష్టం, అది కూడా నల్ల కోడి అంటే ఇష్టం. ఎక్కడో పోలేరమ్మో గంగనమ్మో కోరటం నాకు తెలుసు, కానీ ఈయన ఎందుకు కోరతాడో తెలియదు నాకు. ఇక మా నాన్నగారు అయ్యగారికి చూపించుకోయిండ్రా అనేవాడు. నల్ల కోడి పెట్టుకెళ్ళి అయ్యగారి దగ్గర అయ్యా అని చూపిస్తే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. నల్ల కోడి కనబడితే తప్ప ఈ బాబుకి రాదు ఉద్యమం, ఉత్సాహం, ప్రోత్సాహం. నువ్వు దేవునికి పెట్టగలిగిన భోజనం ఏమిటి? దేవునికి ఇవ్వగలిగిన ఆతిథ్యం ఏమిటి? దేవుడు కోరుకుంటున్న విశేషం ఏమిటి? హృదయపూర్వకంగా కృతజ్ఞతతో నిండినటువంటి భక్తి కలిగిన ఒక ఆరాధనే దేవునికి ఇష్టమైన ఆతిథ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పారా గట్టిగా? హల్లెలూయా. స్తుతికి ఆరాధనకి తేడా తెలుసా? స్తుతికి ఆరాధనకి వ్యత్యాసం ఏంటి? రెప్పకుండా నా ఇంక చూస్తామే. భలే చెప్పారు. యేసయ్య మనకి ఏమి ఇచ్చారో, ఏం చేశారో, మనం ఏం పొందుకున్నామో దాన్ని బట్టి స్తోత్రం చెప్తే అవి స్తుతులు అంటారు, థ్యాంక్స్ గివింగ్. అసలు మనకేమి ఇచ్చాడో ఇలేదో పక్కన పెట్టు, అసలు ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనకి పరిశుద్ధ ఆరాధన అంటారు. నువ్వు పరిశుద్ధునికి స్తోత్రం, నువ్వు సర్వోన్నతుడు స్తోత్రం, సర్వాధికారి స్తోత్రం, ఎల్షదాయినికి స్తోత్రం, ఏడోనాయనికి స్తోత్రం. ఇలా ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన మహింపరిస్తే దాన్ని ఆరాధన అంటారు. పెడితే పెళ్ళి, లేకపోతే సాగు కోరే రకం కాదు. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి, ప్రభా నువ్వు పరిశుద్ధునికి స్తోత్రం, నువ్వు నీతిమంతుడు స్తోత్రం, నువ్వు ప్రేమ గలవాడు స్తోత్రం, నువ్వు మరణం గెలిచావు స్తోత్రం. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని అలాగ నువ్వు ఘనపరుస్తూ ఉంటే అది అద్భుతమైన ఆరాధన. ఆ ఆరాధనకు మించిన ఆతిథ్యం ప్రార్థనలో ఇంకేముంటుంది? దేవుడు ఏం కోరుకుంటాడు? కొత్త సీజనల్ ఫ్రూట్స్ పట్టుకురారా ప్రార్థనకు వచ్చినప్పుడు అన్నాడు యేసు ప్రభు. మాట్లాడరే. హల్లెలూయా. అట్లీస్ట్ డ్రై ఫ్రూట్స్ జోబులు వేసుకురారా ప్రార్థనకు వచ్చినప్పుడు. దేవునికి మనం ఇవ్వగలిగిన ఆతిథ్యం ఆరాధనేనండి. ఆయన ఆస్వాదించేది అందులోనే కదా, ఆయన సంతోషపడేది అదే కదా. ఒక పరిపూర్ణమైన ప్రార్థనా జీవితం దేవుడు దిగిరావడంతో ప్రారంభమవుతుంది, దేవుని సన్నిధితో ప్రారంభమవుతుంది. దేవుని సముఖము కలగాలంటే, దేవుని సాన్నిధ్యం రావాలంటే శుద్ధీకరించుకొని, పాపాలు ఒప్పుకొని, పశ్చాత్తాప ప్రార్థన మారిన హృదయంతో చేస్తేనే దేవుడు దిగి వస్తాడు. స్తుతులు చెల్లించి సంతోషంగా పాటలు పడితే దేవుడు దిగి వస్తాడు. అలా దేవుడు దిగి వచ్చాక స్టార్ట్ అయ్యేదే సరైన ప్రార్థన. అందులో మొదటిది సాష్టాంగ పడిపోయి నువ్వు నేలకు తగ్గించుకోవడం. రెండవది అలాగైన సన్నిధిని ప్రేమించడం, మానక ముద్దాడడం. మూడవది ఆతిథ్యం ఇవ్వడం, అనగా ఆరాధన చేయడం. నీకేం చేశాడు అన్న దాన్ని బట్టి కాదు, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి ఘనపరచాలి. ఇలా ఆతిథ్యం ఇచ్చావనుకో, దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తాడు తప్పకుండా. ఆమేన్. ఎప్పుడైతే ఆతిథ్యం తీసుకున్నాడో దేవుడు అబ్రహాం గారికి ఏమి ఇచ్చాడు? మీదటికి ఈ కాలంలో ఓ స్పష్టమైన వాగ్దానం దేవుడు చేశాడు. మరి ఇంతగా ప్రార్థించే నీవు, ఆరాధించే నీవు వాగ్దానాలు కూడా పొందుకున్నావు కదా. ఇంత కృప పొందిన నువ్వేం చేయాలి? మరి నువ్వేం చేయాలి? ఇంతగా దేవుడు నీకు ఇచ్చాడు కదా. నెక్స్ట్ ఏంటి తెలుసా? వాగ్దానం పొందుకొని దీవించబడడం ఏం చేయాలి తెలుసా?
దేవుని హృదయ భారమును తెలుసుకునే స్థాయికి ఎదగాలి. దేవుని హృదయ భారాన్ని పొందుకునే స్థాయికి ఎదగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇందు నిమిత్తమే కదా వచ్చారు అన్నాడుగా ఇందాక. అంటే మా ఇంటికి వచ్చారు, భోజనానికి వచ్చారు అనుకొని గబగబా అన్నప్పుడు చేసి పెట్టేసాడు. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత, నేను చెయ్యబోనుది అబ్రహామునకు దాచదనా, నీకో మాట చెప్పాలనుకుంటున్నాను నానా అనేసరికి, అంటే నేను పెట్టి అన్నం తింటాక రాలేదన్నమాట. నాకేదో చెప్తాకు వచ్చారు, అమ్మో నాకేదో బయలుపరచడానికి వచ్చారు, నాకేదో పని అప్పగించడానికి వచ్చారు అని ఆనందపడిపోయి, మహాభాగ్యమయ్యా చెప్పండి అయ్యా అని అప్పగించుకున్నాడు. అప్పగించుకుంటే అప్పుడు దేవుడు చెప్తున్నమాట, సొదొమ గొమొర్రాల గురించి నాకు చాలా మొరపెట్టబడింది. నేను విన్న ప్రార్థన ప్రకారం అది ఉందా లేదా చూడ్డానికి వెళ్దాం అనుకున్నాను అని దేవుడు తన హృదయాన్ని అబ్రాముతో పంచుకున్నాడు. నువ్వు ప్రార్థనా పరుడివైతే, ప్రార్థనలో కాలం గడిపేవాడివైతే, ప్రార్థనలో సమయం గడిపేవాడివైతే, దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనలో దేవుని హృదయ భారాన్ని పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక నాన్న చేతిలో 2 బ్యాగులుంటే ఒక బ్యాగ్ నాకు ఈ నాన్న నేను పట్టుకుంటానంటాడు. అదే చిన్నప్పుడు 2 బ్యాగులు మోస్తూనే అన్ని మెల మీద ఎత్తుకోవాలా, అని ఈపు కట్టుకొని ఈ బ్యాగులు పట్టుకోవాలి. కొంచెం పెద్ద అయ్యాక ఓ బ్యాగు మోస్తాడు, ఇంకా పెద్ద అయితే 2 బ్యాగులు తీసుకుంటాడు. నాన్న ఇంకా పెద్దోడైపోతే కావిడికి కట్టుకొని తీసుకెళ్ళిపోతాడు అవసరమైతే. మరి పిల్లగాళ్ళు పెద్దోళ్ళు అవుతున్నారంటే మోసేవారు అవ్వాలి కదా. దేవుని సేవ, దర్శనం, సేవ భారం, ఆత్మల రక్షణ భారం, పరిచర్య భారం, దేవుని హృదయ భారం పొందుకునలేకపోతే, అంటే ప్రార్థనలో కూర్చున్నప్పటికంటే ప్రార్థన నుంచి బయటకు వచ్చాక నీలో భారం ఎక్కువ అవ్వాలి. ఆత్మల పట్ల నీ సేవ కోసం, సంఘం కోసం, మందిరం కోసం, సేవకుల కోసం, ఆత్మల కోసమైన భారం కాకపోతే నీ భారం కేవలం నీ ఇంటి భారమో, నీ కష్టాల భారం అయితే అదంతా అక్కడ పెట్టేసి ప్రశాంతంగా బయటకు వచ్చేస్తావు, గొడవ వదిలిపోయిందని. కానీ అబ్రహాం ఆయన పాద సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఈ భారం లేదు. ఆయన దగ్గర గడుపుతున్న సమయంలో సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి లోతు కుటుంబం పట్ల దేవునికి ఉన్న హృదయ భారాన్ని అర్థం చేసుకోగలిగాడు. నశించిపోతున్న ప్రాంతం పట్ల ఎవరైనా ఒకరు బాధ్యత తీసుకునే వారు కావాలి, దేవుని కోపానికి అడ్డుపడే విజ్ఞాపనకర్తలు కావాలి అనే దేవుని హృదయ భారాన్ని అబ్రహాం అర్థం చేసుకున్నాడు. వెంటనే నేను అక్కడికి వెళ్తున్నాను ప్రభు, వెళ్తున్నాను చూద్దాం అనుకుంటున్నానంటే గబగబా పరిగెత్తుకొచ్చి దేవునికి అడ్డం పడిపోయి, ప్రభా ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే పాపులతో దుష్టులతో పాటు 50 మంది నీతిమంతులు కూడా నాశనం చేసేస్తావా అంటూ దేవుడు చెప్పని విషయం, నేను సొదొమలో ప్రజల్ని కాల్చడానికి వెళ్తున్నానని దేవుడు చెప్పాడా? ఆ పట్టణం మీద అగ్ని వేస్తానని చెప్పాడా? ప్రార్థన జీవితంలో ఉన్నత స్థానం ఏంటి తెలుసా? దేవుని మనసులో ఉన్న భారం, ఆయన హృదయంలో ఉన్నటువంటి అపేక్ష, ఆయన చెప్పకపోయినా అర్థం చేసుకోగలగటం. అబ్రహాము ప్రార్థన చేసేవాడిగా, అడ్డుపడేవాడిగా మారాలని దేవుడు అనుకోకపోతే దేవుడికి అబ్రహాం ఎందుకు చెప్పాలా? సైలెంట్గా లగ్గిన దాని మీద పడేస్తే ఎవడు కాదన్నాడు ఆయన్ని? ఆ భారం ఇతనికి రావాలని కదా కోరుకున్నాడు. ఈరోజు నా దేవుని మాటను అర్థం చేసుకోండి. అక్కడ ఒక ఇష్టమైన మాట నాకు రాయబడింది. ఏంటి తెలుసా? నెక్స్ట్ మాట, అబ్రహాము ఇంకను ఆయన సన్నిధిలో నిలిచి ఉండెను. ఇంకా ఎందుకు నిలబడాలా? దేవుని దర్శన భాగ్యం కలిగింది, దేవుని ఆరాధన చేసుకున్నాడు, ఆతిథ్యం ఇచ్చాడు, మళ్ళీ సంవత్సరం టైగా నీ కొడుకునిస్తా అని చెప్పాడు. ఈయన ఇవ్వాల్సింది ఈయన ఇచ్చాడు, ఆయన ఇచ్చేది ఆయన ఇచ్చాడు, అయిపోయిందిగా. ఆమేన్, థ్యాంక్ యూ జీసస్ అని ఇంటికి వెళ్ళిపోవాలిగా. ఇంకా నిలబడున్నాడు.
ఇంకా ఎందుకు నిలబడి ఉన్నాడు? ఆయన హృదయ భారం అర్థమైంది కాబట్టి. సుధమ పట్టణానికి భారం ఉంది, ఇప్పుడు నడిచి వెళ్ళబోతున్నాడు, ఆ ప్రాంతాలు సందర్శించబోతున్నాడు. నా దేవుని మహిమ గల పాదాలు సొదొమలో సంచరించబోతున్నాయి. నిలబడున్నాడు. నీ ఆశ, నీ అవసరం, నీ సమస్య పరిష్కరించబడిన తర్వాత కూడా దేవుని సన్నిధిలో నిలిచి ఉండగలవా? ఉండాలనిపిస్తుందా నీకు? అసలు ఇంకాసేపు సమయం గడుపుదాం అనిపిస్తుందా? దాని తర్వాత ఇంకొక మాట ఏంటి తెలుసా? అబ్రహాము ఆయన సమీపించి, ఆమేనండి, భారం కలిగిన వాడు అనండి, ఆత్మల భారము పొందినవారు అనండి, దేవుని హృదయ భారం పొందినవారు అనండి, మునుపటి కంటే దేవునికి ఇంకా దగ్గర అవుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా దగ్గర, ఇంకా సమీపంగా, ఇంకా క్లోజ్గా దేవునికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకు సమీపంగా ఎదుగుతున్నారు. నీ అవసరం తీరిపోయింది కాబట్టి, కష్టం తొలగిపోయింది కాబట్టి, సమస్య పరిష్కారం అయిపోయింది కాబట్టి ప్రార్థనలు తక్కువ వస్తున్నావా? ఆదివారం తప్ప కనపడటం లేదా? ఇది ఒక 50 రోజులు వచ్చావా? ఈ మధ్య పిల్లలు అయిపోయి ఇల్లు కట్టేసి ఒడ్డెక్కేసావు కానీ ఇప్పుడు తగ్గిపోయిందా? ఆయన ఆశ తీరాక, కోరిక తీరాక కూడా అబ్రహాం ఇంకా ఆయనకి దగ్గర అవుతున్నాడు కానీ దూరం వెళ్ళటం లేదు. నీ సమస్య పరిష్కారం అయ్యాక, ఆశలు తీరాక, కోరికలు తీరాక దూరం అవుతున్నావా, దగ్గర అవుతున్నావా? ఆశీర్వదింపబడిన కొలది నువ్వు దేవునికి దగ్గర అవ్వాల్సిన ఒక అద్భుతమైన వాస్తవాన్ని ఈరోజున దేవుని వాక్యం నీకు తెలియజేస్తుంది. సరే, దగ్గర ఏం చేశాడు తెలుసా? 50 మంది అన్నాడు, తర్వాత 45 అన్నాడు, 40 అన్నాడు, ఇలా 10 మంది దాకా దిగి వచ్చాడు. మీరు ఆలోచన చేయండి, దేవుడు ఇన్ని మాటలు మాట్లాడతాడా? మాట్లాడొచ్చనా? నా ఆత్మ నరులు తెల్లప్పుడు వాదించదని చెప్పాడా? 1 మారు 2 మారులు మాట్లాడతాను, మీరు లక్ష్య పెట్టుకోవాలని చెప్పాడా? 50 అంటాడు, 45 అని, 40, 35, 20 ఏంది ఎన్ని మాటలు? లెక్కలేనితనం, మొండితనం కాదు, లోపల భయం అయితూనే ఉంది. అందుకనే ధూళిని, బూడిదను నీతో మాట్లాడ తగ్గించుచున్నానయ్యా. భయం వేస్తుంది కానీ ఇంకొక మారు. ఏంటి టెన్షన్ అంతంటే లోతు కుటుంబం రక్షించబడాలని. ఒక కుటుంబం కోసం ఎంత ప్రయాసం, ఎంత తిప్పలు, ఎంత బాధపడుతున్నాడు చూడండి. ప్రాణాలకు తెగించి నశించిపోయి ఆత్మల కోసం విజ్ఞాపన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది జరిగిన తర్వాత 10వది, దేవుడు అబ్రహాముతో మాట్లాడటం చాలించి పరలోకానికి వెళ్ళాడు. అప్పుడు అబ్రహాం ఇంటికి వచ్చాడు. దేవుడే ప్రార్థనను ముగించాలి. ఆమేన్ అనండి. మొత్తం 10 విషయాలు మీ ముందు పెట్టారు. మరలా మీరు ఒకవేళ మర్చిపోతే జ్ఞాపకం చేయడానికి వరుసగా చెప్తున్నాను చూడండి. దేవుడు దిగి రావటంతో, దేవుని సన్నిధి అనుగ్రహించబడటంతో ప్రార్థన ప్రారంభించబడుతుంది. ఎలా అనుగ్రహించబడుతుంది సన్నిధి? పశ్చాత్తాపంతో, కన్నీటి ప్రార్థనలతో, స్తుతి గీతాలతో నువ్వు దేవుణ్ణి కోరుకోవాలి. అప్పుడు దేవుని సన్నిధి అనుగ్రహించబడుతుంది. దేవుడు దిగి వస్తే, దేవుని సన్నిధి వస్తే అప్పుడు స్టార్ట్ అవుతుంది. అలా దేవుని సముఖం అనుగ్రహించబడితే 2వది, సాష్టాంగపడి నేల మట్టికి తగ్గిపోయి ఆయన్ని హెచ్చించాలి. 3వది, ఏదో మొక్కుబడికి చెల్లించుకోవటం కాకుండా ఆయన సన్నిధిని ఇష్టపడాలి, కోరుకోవాలి, కన్నీరు గార్చాలి, పాదాలు కత్తరపోయాలి, ముద్దు పెట్టుకోవాలి. ఎలాగైనా ఆయన సన్నిధి పట్ల నీ ప్రేమను కనపరచాలి. తర్వాత ఆతిథ్యం ఇవ్వాలి. అంటే 4వ మాట ఆరాధన. ఆయనకి ఇచ్చే ఆతిథ్యం ఏంటి? మనం ఏం పొందుకున్నాం అన్నది కాదు, ఆయన ఏమయ్యున్నాడు అన్న దాన్ని బట్టి ఆయనకి స్తోత్రాలు చెబితే అది ఆరాధన. దేవునికి ఇచ్చిన వారికి ఆయన ఏదైనా ఒక వాగ్దానాన్ని, నూతన కార్యాన్ని ఇస్తారు. అది పొందుకున్న మనం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? ఎగిరి గంతేసి పారిపోవటం కాదు, ఆయన హృదయ భారాన్ని పొందుకోవాలి. ఆయన మనస్సులో ఉన్న ఆ యొక్క అంశాలు మనం పొందుకోవాలి. అది అయిన తర్వాత 7వది, ఆయన భారం పొందుకున్న వాళ్ళంగా రోడ్డు మీదకి ఎలాగెళ్తాం? ఇంకా నువ్వు ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. ఆమేనండి. 8వది,
ఆయనకి రోజు రోజుకి దగ్గర అయిపోతూ ఉండాలి. 9వది, ఒక్క ఆత్మ కోసం, నశించుపరి కోసం ప్రాణాలకు తెగించి విజ్ఞాపన చేయాలి. ఈ అనుభవాల్లోకి వస్తే ఆ ప్రార్థనను దేవుడు ముగించి వెళ్తాడు. ఆయన సన్నిధి మరలా వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ముగించి బయటికి రావాలి. నేను అంటాను, ఈ 10 అనుభవాలు నీ వ్యక్తిగత ఏకాంత ప్రార్థన గదిలో జీవితంలో ఉంటే దాన్ని ఒక పరిపూర్ణమైన ప్రార్థన అంటారు. ఆమేనండి. నేను ఏది నేర్చుకున్నానో అది మీతో పంచుకున్నాను. ఇదొక పరిపూర్ణమైన ప్రార్థన. నేను అంటున్నాను, సంఘారాధనలో, సభల్లో అన్ని వేళల్లో సాధ్యం కాకపోవచ్చు, కానీ నీ వ్యక్తిగత ప్రార్థన గదిలో ఇలాంటి 10 అనుభవాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ప్రార్థన ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.